క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే 11వ అధ్యాయం విశ్వాసుల వీరుల అధ్యాయం. అందులో హేబేలు, నోవాహు, అబ్రాహాము, షారా, మోషే మరియు అనేక మంది విశ్వాసులు దేవుని కొరకు జీవించినట్లుగా, వారు గొప్ప కార్యాలు చేసినప్పటికీ దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి సంపూర్ణ ఆశీర్వాదాన్ని వెంటనే ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు తరువాత తరాలైనటువంటి మన కొరకు మరి శ్రేష్టమైన దానిని సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రణాళిక ఎప్పుడు మంచిదే కాదు, అది శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే శ్రేష్టమైనవి. మనము తక్షణ ఫలితాలను కోరుకుంటూ ఉంటాం, కానీ దేవుడు నిత్యకాల దృష్టితో పనిచేస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. యెషయా 57:8-9 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అబ్రాహాము తన జీవితంలో అన్ని వాగ్దానాల నెరవేర్పును చూడలేదు, కానీ దేవుడు అతనికి శాశ్వతమైన వారసత్వాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేడు మనకు ఆలస్యంగా అనిపిస్తున్నది దేవుని దృష్టిలో శ్రేష్టమైన సిద్ధపాటుగా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చేది మరి మంచి మాత్రమే కాదు, కానీ అది ఎట్లా ఉంటుందో తెలుసా? శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసులు భూమిపై కొన్ని ఆశీర్వాదాలు పొందారు, కానీ మనకు క్రీస్తు ద్వారా మరింత గొప్ప కృప లభించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీ 8:6 ప్రకారంగా ఉత్తమమైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడని లేఖనాలు మనం చదువుతున్నాం. యోహాను సువార్త 1:17 మనం చదువుతూ ఉన్నప్పుడు, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగినని దేవుడి వాక్యములు మనం చదువుతున్నాం. పాత నిబంధన పరిశుద్ధులు వాగ్దానాన్ని దూరము నుండి చూశారు, కానీ మనం యేసు క్రీస్తులో దానిని నెరవేర్పును అనుభవిస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆలస్యం చేసినప్పుడు కూడా అది మన మేలు కోసమైనటువంటి సత్యాన్ని గమనించాలి. యోహాను సువార్త 11:6, 43-44 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, లాజరు చనిపోయినప్పుడు యేసు వెంటనే వెళ్ళలేదు, 4 రోజుల తర్వాత వెళ్ళారు, కానీ ఆలస్యం అనిపించింది, చివరకు గొప్ప మహిమకు కారణమైంది. కనుక కొన్నిసార్లు మన ప్రార్థనలకు సమాధానం ఆలస్యమవుతూ ఉంటుంది, కానీ దేవుడు లేడు అని చెప్పడం లేదు, కానీ ఇంకా శ్రేష్టమైనది సిద్ధమవుతుంది అని చెబుతున్నాడు. రోమి రాసిన పత్రిక 8:28 ప్రకారంగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరికీ కూడా మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతున్నవని దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. మన కొరకు సిద్ధపరిచినటువంటిది అది ఎట్లాంటిదంటే శ్రేష్టమైనది, అది పరలోక మహిమ. ఈ లోక ఆశీర్వాదాలు తాత్కాలికమైనవిగా ఉంటాయి, కానీ దేవుడు మన కొరకు నిత్యమైన మహిమను సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు తనను ప్రేమించేటువంటి వారి కొరకు సిద్ధపరిచినవి కన్నులు చూడలేదు, చెవులు వినబడలేదు అని చెప్పేసి వాక్యములు మనం చదువుతున్నాం. అందుకని యోహాను సువార్త 14:2-3 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నానని చెప్పేసి. కనుక మన ఆశ భూమిపై మాత్రమే కాదు, పరలోక రాజ్యములో కూడా ఉన్నది. శ్రేష్టమైన దాన్ని పొందేటువంటి వారు విశ్వాసములో నిలిచిన వారే అని సత్యాన్ని గమనించాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని ప్రతి విశ్వాసి ఒక లక్ష్యాన్ని చూపించాడు. అదేంటో తెలిసే, విశ్వాసంలో నిలకడ. అందుకని 10:35-36 వచనాలు మనం చదువుతున్నప్పుడు హెబ్రీ రాసిన పత్రికలు, మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు, దేవుని చిత్తము నెరవేర్చేటువంటి తరువాత వాగ్దాన ఫలమును వారు
వారు పొందినట్లుగా మనం ఉంటూ ఉన్నాం. అలాగైతే వాగ్దానం ఆలస్యమైన విశ్వాసాన్ని కోల్పోవద్దు. పరిస్థితులు మారకపోయినా ప్రార్థన ఆపవద్దు. ఎందుకో తెలుసా? దేవుడు సిద్ధపరిచినది శ్రేష్టమైనది సరైనటువంటి సమయంలో ప్రత్యక్షమవుతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అలాగైతే కనుక ఈ రోజున మనము గమనించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ శ్రేష్టమైనది. దేవుని సమయం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది. దేవుని వాగ్దానాలు ఎప్పుడూ కూడా విఫలమవ్వని సత్యాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు తన పిల్లల కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగైతే నిరాశపడవద్దు, నిరీక్షణలో ఉన్న ధైర్యంగా ఉండండి. మీరు కోల్పోయిన దానికంటే దేవుడు సిద్ధపరిచినది ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగునుగా. అలాగైతే దినం యొక్క వాగ్దాన ప్రకారంగా 11:40 ప్రకారంగా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనటువంటి ఆ ఆశీర్వాదాలను కృపగల దేవుడు మనందరికీ సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.